1 రేయ్ ఒక ట్రాన్స్ఫర్ కావాలి. 2 3 బ్యాడ్ న్యూస్ సార్. ట్రాన్స్ఫర్ ఎక్కడికి రా? సార్ నమస్తే సార్. ఏమైంది? పంచర్ అయింది సార్. మీరు కొత్తగా వచ్చిన సేని సార్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు? ఓ 45 నిమిషాలు అవుతుంది సార్. ఏ ఈ దారిలో ఆటోలు ఉండవా? ఉంటాయి సార్, కానీ ఆపరు. దేనికి? అది మనం డబ్బులు ఇవ్వం కదా సార్. లిఫ్ట్ అడగకపోయావా? వాళ్ళు ఆపరు సార్. ఏ మనం లైసెన్స్ అడుగుతామేమో అని. పద, మనకి ఈ ఊరు కొత్త. సార్ ఏంటే ఎక్కడి నుంచి వస్తున్నావు? మనది ఏలూరు రూరల్ స్టేషన్ కిందకి వస్తుంది కదా సార్. కొల్లేరు ఏరియా అంతా అప్పుడప్పుడు రౌండ్స్కి వెళ్తా ఉంటాం సార్. ఈ కొల్లేరు బాగుంటుందా? మామూలుగా ఉండదు సార్. సినిమా చూపిత్త మామా, నీకు సినిమా చూపిత్త మామా. రాయ్, అంబులెన్స్ సెంటర్ ఎక్కడ ఉంది? ఈడు సిల్క్ బాబు అని ఊళ్ళో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్ సార్. ఈడు ఇక్కడ ఆగాడంటే ఏదో స్కెచ్ చేసే ఉంటాడు సార్. బాయ్స్, పోలీసు నిన్ను రౌండ్ అప్ చేస్తున్నాం. అంతా మనోళ్లే. మార్నింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ వదిలిపెట్టి ఇక్కడ తీసుకొచ్చా. రేయ్ బావమర్ది, మా వాడికి స్టేషన్ లో సోనాబాద్ అంట కదా, నీకు కూడా సోనాబాద్ చేపిస్తా. బాయ్స్, సోనాబాద్ చేయించిన మగాడా గవ్వెవడో గవాస్కర్ ఎవడో ఇప్పుడు తెలుస్తుందిరా. సిల్కర్ టీ తెప్పించమంటారా? 5 నిమిషాల్లో ఇక ఉండాలా? డౌట్ లేదు పోలీసు, నీది బ్యాడ్ టైమే, వెరీ బ్యాడ్ టైం. అలెక్స్, Yes, boss. Sorry, boss. Late by 10 minutes. బావా, ఆవిడీడు తప్పైన వెనక పిల్ల ఉన్నాడా? ఎదురు పిల్ల కాదురా వీడు, రోడ్డు మీద వెళ్ళే రోడ్ రోలర్ లాగున్నాడు. కరెక్ట్ బావా. చెప్పండి బాస్. వాళ్ళని వదిలేసి మిగతా అందరినీ క్లియర్ చేయరా. ఇట్టా ఇట్టా తిప్పి చూపిస్తాడు ఏంట్రా వాడు. ఏదో కేల్ మీద తోలు ఊడిపోయినట్టుంది బావా. బాయ్స్, బావా ఏంటా కొట్టుడు? రాజా, మీకు మానవత్వం లేదా? బాబు గారండి, ఇది టీ తాగే టైమురా. బాబు గారు వేడి వేడి అలాంటి 5 నిమిషాల్లో వచ్చేసిందండి.
అల్లం టీ భయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మార్నింగ్ షో టైం అయింది. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి బుకింగ్ ఓపెన్ చేసుకుంటా. పోరా. వస్తా భయ్యా. వెళ్ళిపోమన్నారు. తప్పుకోండి. రేయ్, దొరికేసి పిలిచారా పో, అండి? పో, పో. ఈ స్కెచ్ మొత్తం నీదే కదరా? ఫాదర్ ప్రామిస్ అండి. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి. మా బావే మంచి ఫైట్ చూపిస్తానంటే వచ్చానండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నావురా? మీ దయవల్ల మా గర్ల్ ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదండి, ఏదో బీట్ వేసుకుందని వచ్చానండి. నీ వాటం నువ్వు బఫెలోకి బట్టలేసినట్టు. రే, ఇంకొకసారి కాలర్ పైకి లేచిన ఉండదండి. టక్ చేసిన చేయనండి. ఎన్కౌంటర్ చేసి చంపేస్తా. ఈ మాత్రం దానికి చంపేస్తారండి? అర్థమైందండి, మెల్లిగా మాట్లాడాలి. ఓ ఏదో వాటం నువ్వు